వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఒక వీడియో చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత మాట్లాడదాం. కొట్టలేడు 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 పోలి బండి ఓనిమన్ అన్న బండి బండి ఓనిమన్ అరే కండక్టర్ 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 చెప్పినాం కండక్టర్ చెప్పినాం బండి ఓమని చెప్పేసి. అరే కొమ్మను పోలీస్ స్టేషన్ కి అన్న పోని పోని బండి పోని కండక్టర్ అప్పుడే చెప్పిన బస్సు పోలీస్ స్టేషన్ ఉమ్మని కండక్టర్ అనుకున్నాడు. అరే పోనీ అన్న బండి పోలీస్ స్టేషన్ పోని వాళ్ళ డాడీ ఉన్నాడు ఉండండి ఆడదాకా అన్న ఇతను ఉన్నాడు పోలీస్ స్టేషన్ అన్న వాళ్ళ ఫాదర్ ఉన్నాడు పోలీస్ స్టేషన్ ఓని అమ్మా. లేదు వాళ్ళు ఫోన్ ఇచ్చారు వాళ్ళే ఫోన్ ఇచ్చేసారు వాళ్ళు. వీడు ఎక్స్ట్రా చేస్తున్నాడు. అదే ఒక్కొని చూసి అక్కడ చేస్తున్నారా? దొంగ నాకు అట్లున్నారు మొత్తం. బస్సు ఓల్ దిగా పోలీస్ స్టేషన్ పోమ్మని బస్ని ఆమెనే మాట్లాడిపించింది. ఈమెనే మాట్లాడిపించింది. బస్ పోలీస్ స్టేషన్ వన్ ఈయననే ఫోన్ ఇచ్చింది. రైట్, చూసారు కదా. ఇది సోషల్ మీడియా వ్యాప్తంగా ఫేస్బుక్లో షేర్ అవుతున్న వీడియో. నిర్మల్ నుంచి నిజామాబాద్ వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు వేస్తే అక్కడ సీట్ల కోసం అందరూ ఖర్చు వేసుకున్నారు, సీట్లు దొరకట్లేవు అని. ఖర్చు వేసుకున్న సమయంలో ఒక హిందూ వ్యక్తి కూడా ఒక సీట్లో ఖర్చు వేశాడు. అయితే ఒక ముస్లిం వ్యక్తి వచ్చి ఆ సీట్లో కూర్చున్నాడు. ఆ హిందూ వ్యక్తి అక్కడికి వచ్చి ఈ సీట్ నాది, నేను ఖర్చు వేశాను అని చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్య మాట పెరిగింది. చివరికి ఆ మాట పెరగడంతో కొంత చర్చ జరిగిన తర్వాత వాదోపవాదాలు అయిన తర్వాత మరిద్దరం కలిసి ఆ షీట్ని షేర్ చేసుకుందామని ఇద్దరు కలిసి సీట్ని షేర్ చేసుకున్నారు. అక్కడితో అంతా ప్రశాంతం, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఆ తర్వాతే అసలు గొడవ మొదలైనట్టుగా కూడా తెలుస్తోంది. ఇంతలో ఇంకో ముస్లిం వచ్చి నువ్వు ఎలా జరుగుతావు, అతనికి ఎందుకు సీట్ ఇస్తావు, అవసరం ఏముంది అంటూ అక్కడున్న ముస్లింని రెచ్చగొట్టాడు. మొత్తానికి సీటు పంచుకున్నట్టే పంచుకున్నా అక్కడ మళ్ళీ గొడవ మొదలైంది. ఇక ఆ ముస్లిమ్స్ ఇద్దరు కూడా మాట్లాడుకొని ఆ హిందూని సీట్ నుంచి లేవమనడం, నువ్వు అసలు ఎలా బస్ దిగుతావు చూస్తా అంటూ దిగాల్సిన పెరిట్స్ లో హిందూ మీద ముస్లిం వాళ్ళు 10 మంది కలిసి బస్ ఆపి మరి దాడి చేసినట్టుగా, పేర్కిట్ బస్ స్టాప్ ఆర్మూర్లో హిందువులకు గాయాలైనట్టుగా కూడా, అంతేకాకుండా ఆపడానికి ప్రయత్నం చేసిన హిందూ స్త్రీల మీద కూడా దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఏదేమైనా కానీ ఇది సోషల్ మీడియా వ్యాప్తంగా దీనికి సంబంధించిన వీడియోతో సహా వైరల్ అవుతుంది. ఇదే కనుక వాస్తవం అయితే అక్కడ ఉన్న ముస్లింస్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలండి. ఆ బస్ లో కూడా చాలా క్లియర్ గా వినిపిస్తోంది. నేను మీకు ఒకసారి వీడియో వినిపిస్తాను. బస్సుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళండి అంటూ కూడా వాదనలు అయితే మీరు వింటున్నారు. బండి ఓనిమన్ బండి ఓనిమన్ కండక్టర్ చెప్పినాం బండి ఓమని చెప్పేసి. చూస్తున్నాను ఇక్కడ క్యాప్ పెట్టుకున్న కొంత ముస్లింలు కిటికీ దగ్గర నుంచి ఆ బస్ లోపలికి గొడవ చేయడం. కండక్టర్ అప్పుడే చెప్పిన బస్సు పోలీస్ స్టేషన్ ఉమ్మని కండక్టర్ అనుకున్నాడు. అరే పోనీ అన్న బండి పోలీస్ స్టేషన్ పోనీ. ఇంత గొడవ జరుగుతుంటే పోలీస్ స్టేషన్ కి బండి తీసుకెళ్ళమంటే ఆర్టీసీ కండక్టర్ కూడా బస్సుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళలేదు.
పోలీస్ స్టేషన్ రైట్. మొత్తానికైతే చూశారు కదా, అంటే ఇద్దరు వ్యక్తులు హిందూ ముస్లిం మధ్య ఒక సీటు విషయంలో గొడవ వచ్చినా వాళ్ళిద్దరు సర్దుబాటు అయినా కూడా అక్కడ ఉన్న కొంత ముస్లిం వ్యక్తి రెచ్చగొట్టడం వల్ల ఆ గొడవ చాలా పెద్దదిగా మారిందని, ఎక్కడి దాకా మారింది అంటే కొందరు ముస్లిం ముఖ ఆ బస్సులో ఉన్న హిందూ మీద దాడి చేసి నువ్వు ఎలా దిగుతావు అనే దాకా, ఆ హిందువుని కాపాడడానికి వచ్చిన మహిళల మీద కూడా దాడి చేశారంటే పరిస్థితి చెయ్యి దాటిపోతుంది అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు తెలంగాణలో ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. హోలీ సమయంలో జరిగాయి, అలాగే రామనవమి సందర్భంగా, అలాగే ఆలయాల మీద దాడులు వరుసగా చూస్తూనే ఉన్నాము. ఇదంతా ఎందుకు జరుగుతోంది? తెలంగాణ మరొక కాశ్మీర్ లాగానో మారడానికి సిద్ధంగా ఉందా, లేకపోతే ఎక్కడి నుంచి హిందువులను తరిమేయాలని చూస్తున్నారా? వీటన్నిటిని ఎలా చూడాలి? ఈ వీడియో కనుక నిజమైతే హిందూ మీద దాడి చేయడానికి 10 మంది ముస్లిమ్స్ కనుక అక్కడికి వచ్చుంటే ప్రభుత్వం దీని గురించి నోరు తెరిచి మాట్లాడాలి. అలాగే పోలీసులు వీళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకోవాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.